ఇవాళ 3 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. 8 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర 16 షెడ్లు, ఇతర నిర్మాణాల కూల్చివేశారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలుండగా హైడ్రా 4 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలోనూ 3 నిర్మాణాలను కూల్చివేశారు. కిష్టారెడ్డిపేటలో ఎకరం భూమి స్వాధీనం చేసుకున్నారు. పటేల్గూడలోనూ 25 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాథ్ స్పష్టం చేశారు. మొత్తం 3 ప్రాంతాల్లో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, హైదరాబాద్ నగరంలో ఈ రోజు వినాయక నిమజ్జనాలు పూర్తి అయిపోయిన తర్వాత హైడ్రా మొదటిసారి కూల్చివేతలు ఈ రోజు ప్రారంభించిందని చెప్పవచ్చు. 3 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ నిర్మాణాలు అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేయడం జరిగింది. ప్రధానంగా కుకట్పల్లి నల్ల చెరువు ప్రాంతంలో ఈ ప్రాంతంలో దాదాపు 16 షెడ్స్ ను కూల్చారు. ఇందులో మొత్తం 27 ఎకరాలు ఈ చెరువు నల్ల చెరువుకు సంబంధించి FTL బఫర్లు ఉండగా అందులో దాదాపు 7 ఎకరాల వరకు కబ్జా అయినట్టు గుర్తించినటువంటి అధికారులు ఇప్పుడు 16 నిర్మాణాలను కూల్చడం ద్వారా దాదాపు 4 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మిగిలినటువంటి ప్రాంతంలో ఇప్పటికే పబ్లిక్ వచ్చి ఉన్నారు. అందులో ఇల్లు అంటే చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి, అదేవిధంగా భవనాలు ఉన్నాయి. ఈ భవనాల్లో అందరూ కూడా పబ్లిక్ నివాసంలో ఉన్నారు కాబట్టి మిగతా 3 ఎకరాలకు సంబంధించి స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వాటిని ముట్టుకోలేదు. దీనికి సంబంధించి ఇక మిగతా ప్రాంతాల్లోకి సంబంధించి అమీన్పూర్ మండలంలో 2 ప్రాంతాల్లో కిష్టారెడ్డిపల్లి, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి మిగతా పటేల్గూడ ప్రాంతంలో కూడా నిర్మాణాలను కూల్చివేయడం జరిగింది. ఈ పటేల్గూడకు సంబంధించి దాదాపు 25 అక్రమ నిర్మాణాలను కూల్చినటువంటి అధికారులు ఇక్కడ 3 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ సంబంధించి మనం చూస్తే మొత్తం కూడా విల్లాలను నిర్మాణం చేయడం జరిగింది. G+1 ఫ్లోర్ల పద్ధతిలో మొత్తం విల్లాలను నిర్మాణం చేశారు. ఆ నిర్మాణాలన్నింటినీ కూడా నిలమట్టం చేస్తున్నారు. ఇంకా అమీర్పూర్ మండలానికి సంబంధించినటువంటి కిష్టారెడ్డిపేటలో కూడా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాదాపు 1 ఎకరం భూమిలో నిర్మాణం చేసినట్టుగా అక్కడ 3 నిర్మాణాలను మేము గుర్తించి వాటిని కూల్చేసామని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. గతం వరకు మనం చూస్తే వినాయక నిమజ్జనం ముందు వరకు మొత్తం 262 నిర్మాణాలను కూల్చారు. ఇందులో 111 ఎకరాల భూమిని స్వాధీనంలోకి తీసుకున్నారు. ఇప్పుడు మరొక 8 ఎకరాలు అంటే దాదాపు 119 ఎకరాల వరకు భూములను ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 300 వరకు అక్రమ నిర్మాణాలను కూల్చినట్టుగా అధికారులు లెక్కలు చెప్తున్నారు. మొత్తంగా చూసినప్పుడు మరొకసారి హైడ్రా తన పనినైతే స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి మంత్రిమండలి సమావేశంలో ప్రత్యేక అధికారాలు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి మరింత దూకుడుగా వెళ్లేటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. బలరాం. రైట్, థాంక్యూ రాముడు.